టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్ లో చివరిసారిగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అశ్విన్ చివరి ప్రసంగంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నారు. మరోవైపు అశ్విన్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన నుంచి భారత డ్రెస్సింగ్ రూమ్ లో చివరి ప్రసంగం వరకున్న ఓ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో అశ్విన్ మీడియా సమావేశం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తమ ఆటగాళ్లతో సంతకం చేసిన జెర్సీని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి బహుకరించాడు. ఆసీస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ కూడా అశ్విన్ అభినందించాడు. ఆ తర్వాత అశ్విన్ తన సహచర ఆటగాళ్ల ముందు భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్వేగభరితంగా మాట్లాడాడు. 2011-12లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించాను. అదే నా తొలి ఆసీస్ టూర్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర దిగ్గజాలు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ను ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ రోజు నా సమయం వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా. నాలోని క్రికెట్ కు రిటైర్మెంట్ లేదు. చెన్నైకి వెళ్లిపోయినా మెల్బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్ ను చూస్తాను. మీలో ఎవరికైనా నా అవసరం పడితే ఒకే ఒక కాల్ చేయండి. తప్పకుండా స్పందిస్తాను. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేక ధన్యవాదాలని అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. అశ్విన్ ప్రసంగంతో కోహ్లీ, సిరాజ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.